విశాఖలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మృతురాలు విజయనగరానికి చెందిన దేవిగా పోలీసులు గుర్తించారు. విశాఖ చినముషీడవాడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేపగుంట అప్పన్నపాలెంలో ఓ ఫ్లాట్ ను వీరిద్దరూ అద్దెకు తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఐరన్ కుర్చీతో శ్రీనివాస్ దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజుద్దీన్ మీరు తాజుద్దీన్ తన్నా మ్యూజియం వస్తుంది మనకు ఎక్కడ ఉన్నాం ఇంకొక ఆయన. విశాఖలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మృతురాలు విజయనగరానికి చెందిన దేవిగా పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన విశాఖలో పెందుర్తి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే పోలీసులు ఘటనా స్థానాలకు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పెందుర్తి సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ లో దేవి అదేవిధంగా శ్రీనివాస్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆమె పైన వారిద్దరు కూడా గట్టిగా కేకలు వేసుకోవడంతో ఆ యొక్క శబ్దాన్ని విని ఆ వాచ్మెన్ గా పనిచేస్తున్న మహిళ వెళ్లి అడిగే ప్రయత్నం చేసింది. ఇది మా కుటుంబ సభ్య సమస్య, ఎవరో తలదోచొద్దంటూ కూడా చెప్పడంతో ఆమె తిరిగి మర్రా కిందకు వెళ్తుంది. ఇదే సమయంలో వాళ్ళ ఇంటి నుంచి గట్టిగా కేకలు రావడం, అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే కాసేపటి తర్వాత నిశ్శబ్దంగా ఉండడంతో అసలు ఆ మహిళ ఏ విధంగా ఉందనేది చూసేందుకు కూడా మహిళా వాచ్మెన్ అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించింది. అప్పుడు ఇంటి నుంచి ఎటువంటి సౌండ్ రాకపోవడంతో ఆమె ఒక్కసారిగా గమనించింది. అంతేకాకుండా ఆ ఇంటికి కూడా తాళాలు వేసి ఉండడంతో వెంటనే మహిళా వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఆమె రక్తపు మరుగులు సోఫాలో పడి ఉన్నట్లు గుర్తించారు. అయితే సమీపంలో ఉన్న అన్ని ఏదైతే ఆమె పైన ఏ విధంగా దాడి చేశారన్న కోణంలో దర్యాప్తు చేయగా ఒక స్టీల్ ఐరన్ చైర్ ఆమెపై తలపై బలంగా కొట్టినట్లు, ఆ యొక్క చైర్ ఆ యొక్క రాడ్ కూడా రక్తపు మరకలు అంటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే క్రూజ్ బృందాన్ని ఘటనా స్థలానికి చేరుకుని విషయం పైన ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కూడా సేకరిస్తున్నారు. కానీ మహిళా వాచ్మెన్ అడగా అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పడం జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ అపార్ట్మెంట్ కొంచెం సమీపంలోనే ఉంటున్నారు. ఆయన కార్ లో వచ్చినా కూడా ముఖానికి తలకి హెల్మెట్ ధరించి ఆ ఫ్లాట్ కు వెళ్తున్నట్లుగా మహిళా వాచ్మెన్ చెప్పడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్ సేకరించి అసలు శ్రీనివాస్ ఎవరు ఏంటనే ఆ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎందుకు దాడి చేశారు, ఎందుకు దాడి చేసి హతమార్చాల్సిన పరిస్థితి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్.